మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో 4,000 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు నిర్మించాం. సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతనలేదు. 1,50,000 కోట్లు, 70,000 కోట్లు, 50,000 కోట్లు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో 1,000 కోట్ల కుంభకోణం జరగబోతుంది. ఇండియాలో 31 ఎస్టీపీలు ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. ఎస్టీపీలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టీకాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు. మేము చెప్పేదల్లా ఒకటే, ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది. ఆక్రమణలు చేసిందంతా మీకు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మొన్న కూలగొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే. ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ఈ చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు గత ఒక 70-80 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి. పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు. మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. నేను అనేదల్లా ఒకటే, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం. ఏ దిక్కు లేని వాడికి, అభాగ్యుడికి అండగా నిలబడదామన్నదే మా పార్టీ సిద్ధాంతం. తప్పకుండా అండగా నిలబడతాం. ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం. కానీ అందులో నుంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి. రోడ్డు మీద, బజార్ మీద పడేయకండి. చిన్న పిల్లలను, మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో, మానవత్వం లేకుండా వ్యవహరించకండి. ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ, ఇక ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను. జీహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది. ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ ఉన్నది. మీ మంత్రుల ఇండ్లు, ఫామ్ హౌజులు, షెర్లళ్ళు ఉన్నాయి. అవి గులగొడతావా? మొదలు అవి గులగొట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా, ఆడికెళ్ళి మొదలుపెట్టు. అంతగానం నీకు ఉంటే కమిట్మెంటు, ఆడికెళ్ళి మొదలుపెట్టు. జీహెచ్ఎంసీ ఆఫీసు, బుద్ధ భవను, మీ అన్నది ఇల్లు, మీ మంత్రుల ఇండ్లు, మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, ఇవన్నీ కూడా మొదలు కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెబుతూ, ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే. హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం. ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు, అక్కడ కూడా పోతాం. అదేవిధంగా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ రాజు గారు, వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు, అక్కడ కూడా పోతాము. ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికి కూడా పోతాం. చివరిగా నేను చెప్పేది, మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం, మీ మాటలు చూస్తా ఉన్నాం. మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం. ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు. మరి ఎందుకు ఒకసారి 50,000 కోట్లని, ఇంకోసారి 70,000 కోట్లని జూపల్లి కృష్ణారావు, ఇంకోసారి 1,50,000 కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా? అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా? అందులో ఏమున్నది? అసలు ఏందో ఎవరికి తెలియదు. అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా, అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి, మా అభివృద్ధిని చూసి గెలిపించినారు. వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్ధితో కంకణబద్ధులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు 4 ఎస్టీపీలు ఒక నియోజకవర్గంలో, ఒకసారి మీకు లెక్క చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫతేనగర్లో దాదాపు 175 కోట్ల రూపాయలతో 133 MLDల ప్లాంటు నిర్మాణం పూర్తయింది. ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుకట్పల్లి నాలా కావచ్చు, లేదా స్థానికంగా ఉండే నాలాలు కావచ్చు, వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదు. ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు
ఒక్క కూకట్పల్లిలో 350 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం.